తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నా వాతావరణం ఇంకా చల్లబడలేదు. పలు జిల్లాల్లో వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. సూర్య ప్రతాపాన్ని వరుణుడు అడ్డుకునేదెప్పుడు? అసలు వాతావరణ శాఖ ఏమంటోంది? నైరుతి రుతుపవనాలు రాష్ట్రం మొత్తం విస్తరించినా వాతావరణం చల్లబడటం లేదు. ఎండ తీవ్రత కొనసాగుతోంది. అక్కడక్కడ వాతావరణ అనిశ్చితి నెలకొని వర్షాలు కురుస్తున్నాయి. అవి కూడా కొద్ది ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. రుతుపవనాల కాలంలో ఇదేం వాతావరణమని నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వానలను రుతుపవన ముందస్తు వర్షాలుగా మాత్రమే పరిగణించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇవి నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్నవి కావని చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల ప్రభావం నైరుతి సీజన్పై కూడా పడిందంటున్నారు. ఇదిలా ఉండగా కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, నేడు రేపు అనేక చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది తప్ప ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొనలేదు. నిన్న అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, కర్నూలు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.